Our webinar is about speaking skills. How do you improve your speaking skills? జనరల్ గా స్పీకింగ్ స్కిల్స్ అంటే డైరెక్ట్ గా మాట్లాడడం అనుకుంటాము, బట్ దానికి అంటూ ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఫాలో అవుతూ వెళ్తే యూ విల్ బి అ గుడ్ ఫ్లూయెంట్ స్పీకర్. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ స్పీకింగ్ స్కిల్స్, జస్ట్ టైప్ ఐ వాంట్ టు లెర్న్ స్పీకింగ్ స్కిల్స్. జనరల్ గా ఎక్కడ ప్రాబ్లం ఫేస్ చేస్తాం మనం, నేను ప్రాబ్లం అన్న ఛాలెంజ్ అంటాను. లెట్స్ రీప్లేస్ విత్ నెగటివ్ పాజిటివ్ వర్డ్ ఛాలెంజ్. సో ఎక్కడ ఛాలెంజ్ మనం ఫేస్ చేస్తాం స్పీకింగ్ స్కిల్స్ అప్పుడు? కెన్ యూ టైప్ ఇన్ ద చాట్ బాక్స్? కస్టమర్ కేర్ తో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ చూస్ చేసుకోమన్నా కూడా మన ఇంగ్లీష్ కాకుండా తెలుగే చూస్ చేసుకుంటాం. ఎంతమంది తెలుగు చూస్ చేసుకుంటారు? ఇంట్లో ఏమైనా ఇష్యూ వచ్చినా ఏమొచ్చినా కస్టమర్ కేర్ తో మాట్లాడాలి అంటే ఇట్ కెన్ బి అ ఫోన్, ఇట్ కెన్ బి అ ఏసీ, వాట్ ఎవర్. ఇన్ ద మీటింగ్, ఎస్, ఎవరైనా మనకి ఒక 2-3 సెంటెన్సెస్ ఇంగ్లీష్ లో మాట్లాడిన వెంటనే మనం హెలో చెప్పడం కూడా, ఇంక హెలో చెప్పామంటే కంటిన్యూ చేయాలి వీళ్ళతో ఇంగ్లీష్ లో అని చెప్పి ఆగిపోయి ఓకే అని చెప్పేసి తప్పించుకుంటారు కన్వర్సేషన్. మనకి వచ్చు ఇది ఇలా చెప్పాలి ఇలా చెయ్యాలి అని, బట్ వాళ్ళు స్పీడ్ గా మాట్లాడేటప్పటికి ఆ సెంటెన్స్ నాకు రాదేమో అని చెప్పేసి ఇన్ బిట్వీన్ చేంజ్ టు హిందీ. హిందీ, ఓకే, యూ విల్ చేంజ్ టు హిందీ. ఓకే ఓకే, గుడ్. అసలు ఇంగ్లీష్ మాట్లాడడం రాని వాళ్ళు, స్టార్ట్ చేయని వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలో తెలుసుకుందాం. నాకు కొంచెం ఇంగ్లీష్ వచ్చు మేడం, కాకపోతే నేను స్పీడ్ గా మాట్లాడలేకపోతున్నాను, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలో చూసుకుందాం. వెరీ గుడ్. సో ఫస్ట్ let me begin with LSRW skills. If you have attended my previous workshop about listening skills, I exclusively done a webinar on listening skills. You can just go back to YouTube in our Pariksha app, Pariksha, you can that. So LSRW skills ante enti, like listening, speaking, ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా అదర్ దెన్ మన రీజనల్ లాంగ్వేజ్, బికాస్ రీజనల్ లాంగ్వేజ్ అనేది మన పుట్టి వస్తుంది కాబట్టి ఏ లాంగ్వేజ్ నేర్చుకోవాలన్నా కూడా వాళ్ళకి ఈ 4 చాలా ఇంపార్టెంట్. సో టుడే వీ విల్ ఫోకస్ ఆన్ స్పీకింగ్ అండ్ రీడింగ్ స్కిల్స్. Our previous workshop is about listening skills. You can go watch in the YouTube. So speaking and reading skills. So ఈ లాంగ్వేజ్ స్కిల్స్ ని 2 స్కిల్స్ కింద డివైడ్ చేశారు, లైక్ రిసెప్టివ్ స్కిల్స్ అండ్ ప్రొడక్టివ్ స్కిల్స్. ఒకటి మనకి ఇన్పుట్ వెళ్ళేది, ఒకటి మనకి అవుట్పుట్ వచ్చేది. లైక్ లిస్నింగ్ వల్ల మనం అవుట్పుట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ వింటే సరిపోతుంది. రీడింగ్ కూడా అంతే, బుక్ కానీ పేపర్ కానీ వాట్ ఎవర్, ఒక పాంప్లెట్ ఆన్ ఏమైనా మనం రీడ్ చేస్తే సరిపోతుంది, దానివల్ల మనకు అవుట్పుట్ అయితే వెళ్ళదు. ఇట్స్ లైక్ స్టోరింగ్ ఇన్ యువర్ డేటాబేస్. అవుట్పుట్ ఈస్ లైక్ స్పీకింగ్ అండ్ రైటింగ్. మనం ఏం విన్నామో ఏం చదివామో అది రాసినా మాట్లాడితేనే కదా ఓకే మనకు వచ్చు అనేది మనకు తెలుస్తుంది. సో టుడే వి ఫోకస్ ఆన్ 1 ఇన్పుట్ అండ్ 1 అవుట్పుట్. If you can see the map over here, listening skills has the more percentage, like 45%. Next comes to the speaking skills, and then the reading, and then the writing. Listening skills ఇక్కడ మనకి 45% ఉంది. స్పీకింగ్ అండ్ రీడింగ్ ని నేను ఈ వర్క్షాప్ లో కంబైన్ చేస్తాను. సో దట్ ఈస్ 46%, మోర్ ఆర్ ఈక్వల్ టు లిస్నింగ్ స్కిల్స్. సో లిస్నింగ్ కి మనం ఎంత ఎఫర్ట్ అయితే పెడుతున్నామో స్పీకింగ్ అండ్ రీడింగ్ కి కూడా అంతే ఎఫర్ట్ అనేది కావాలి. సో ఈ 4 అనేవి చాలా ఇంటర్లింక్ ఉంటాయి మనకి. ఏ ఒక్కటి మిస్ అయిన, ఇంకా రైటింగ్ స్కిల్స్ చాలా తక్కువ పర్సెంటేజ్ ఎందుకు ఉంది అంటే, అయితే మీరు కాంటెంట్ రైటర్ అవితే కానీ మీకు అది అంత ఇంపార్టెంట్ అనిపించదు, ఎందుకంటే స్కూల్ వరకే రాస్తారు రైటింగ్ స్కిల్స్ అనేది. వన్స్ స్కూల్ కాలేజ్ అయిపోయాయంటే, ఎగ్జామ్స్ అయిపోయాయంటే యూర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ ద రైటింగ్ స్కిల్స్, బికాస్ మనకి ఎక్కడైనా సరే వర్క్ లో స్పేస్ లో కానీ ఏదైనా సరే మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్. సో మాట్లాడడానికి లిస్నింగ్ రీడింగ్ కూడా చాలా యాడ్ అవుతుంది. ఓకే, సో before going into discussion about the speaking skills, I want to introduce about Pariksha, from which I am doing a workshop right now. So Pariksha is India's largest vernacular edtech company. It is solving big problems like affordability and access to education.
రూరల్ ఏరియాస్లోని విలేజెస్లో నుంచి ఎవరైతే ఇంగ్లీష్ ఎఫోర్డ్ చేయలేకపోతున్నారో, అంటే జాబ్ చేయాలనుంది, చదువుకున్నారు, తెలుగు మీడియం అయినా కష్టపడి చదివారు, బట్ జాబ్ చేయాలంటే ఇంగ్లీష్ రావాలి. ఎలా ఇంగ్లీష్ రావాలంటే సిటీకి వెళ్ళాలి. సిటీకి వెళ్ళాలంటే యూ విల్ హ్యావ్, అపార్ట్ ఫ్రమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, యూ విల్ హ్యావ్ మెనీ అదర్ థింగ్స్ ఆల్సో, రైట్? హాస్టల్కి పే చేయాలి, అక్కడ రూమ్స్ తీసుకోవాలి, కోచింగ్ సెంటర్స్కి పే చేయాలి, ట్రావెలింగ్కి పే చేయాలి, ఎవ్రీథింగ్, రైట్? సో ఆ పరీక్ష ఈస్ కేమ్ విత్ అన్ సొల్యూషన్ దట్ మీరు ఇంట్లో నుంచి నేర్చుకొని, బికాస్ ఇంటర్నెట్ ఈస్ ఎవ్రీవేర్. అది విలేజ్ అని లేదు, అర్బన్ అని లేదు, రూరల్ అని లేదు, ఎక్కడైనా సరే ఇంటర్నెట్ అనేది ప్రతి చోట మనకు ఉంటుంది అవైలబిలిటీ. సో వై డోంట్ వి యూజ్ దట్? అది యూజ్ చేసుకొని ఎందుకు మనం ఇంగ్లీష్ నేర్చుకోకూడదు? సో సింపుల్, ఇంటి దగ్గర కూర్చొని మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి పరీక్ష కేమ్ అప్ విత్ అన్ ఐడియా. వీ హ్యావ్ బిగినర్ కోర్సెస్, ఇంటర్మీడియట్ కోర్సెస్ అండ్ అడ్వాన్స్ కోర్సెస్. We also make you to speak. We have a platform to speak where meeku maatlade opportunity dorugutadi. The founder of Pariksha is from top management and from IIT. IIT meeku telse untadi. IIT nunchi idi oka kanukunnaru దీన్ని. దాన్ని 11 languages లో ఆపరేట్ చేస్తున్నారు, 14 states లో. ఆల్మోస్ట్ 40 lakh స్టూడెంట్స్ ని సర్వ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఇట్ ఈస్ మేకింగ్ ఇట్స్ మార్క్. Pariksha also successive competitive exams ki preparations ki help chestadi and speak in English. Okay, now let's start about this 4 speaking skills. Asal speaking skills kavali, nen maatladali anukunte manaki oka 4 important points untayi. Vaatini manam chala idiga follow avitene manaki skills అనేది డెవలప్ అవుతుంది. లైక్ ఫ్లూయెన్సీ, వొకాబులరీ, గ్రామర్ అండ్ ప్రొనౌన్సియేషన్. బట్ దీంట్లో కూడా వీ హ్యావ్ టు గో ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫస్ట్ వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఈస్ డూయింగ్ ఓవర్ దేర్. టీచర్ చెప్పే నోట్స్ రాసుకుంటున్నారా? ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయి ఉంటాడు కదా, చాలా సీరియస్ గా రాస్తున్నాడు నోట్స్. మేడం మాట్లాడే ప్రతి వర్డ్ రాసేసుకుంటున్నారు. మీలో ఎంతమంది ఇలా రాసేసుకుంటూ ఉంటారు? ఎవరైనా ఒక కొత్త? Okay, somebody raised his hand. I love to see everyone. Please switch on your cameras so that we'll have an interactive sessions that I can see your name, I can talk to you directly. So vocabulary. Vocabulary అంటే ఏం లేదండి, అంత పెద్ద vocabulary అన్న వర్డ్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. vocabulary అంటే జస్ట్ వర్డ్స్. వర్డ్స్ అంటే పదాలు. మనకి పదాలు తెలిస్తేనే కదా మన ఇంగ్లీష్లో ఏమైనా మాట్లాడడానికి మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది. అసలు మాట్లాడడానికి పదాలే లేకపోతే ఎలా మనకి ఆపర్చునిటీ దొరుకుతుంది? సో ఏదైనా ఒక సెకండ్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారంటే దానికి ఫస్ట్ వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్. వొకాబులరీ ఇంక్రీజ్ చేసుకోవడం ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాం? ఓన్లీ త్రూ రీడింగ్ హ్యాబిట్. మనం ఎంత చదవగలిగితే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ రీజనల్ లాంగ్వేజ్ హియర్, ఎవరెవరు ఎక్కడి నుంచి జాయిన్ అయ్యారో, యూజువల్లీ అయితే తెలుగులో చదివితే మనకి తెలుగే వస్తుంది. ఇంగ్లీష్ రావాలి అంటే మనం ఏం చదవాలి? వీ హ్యావ్ టు రీడ్ యాజ్ మెనీ యాజ్ బుక్స్ వీ క్యాన్. లైక్ జానర్, ఏదో ఒక జానర్ సెలెక్ట్ చేసుకోండి. రీడింగ్ అంటే నేను ఎంతసేపు న్యూస్ పేపర్ అని చెప్పను. యూ కెన్ రీడ్ బుక్స్, యూ కెన్ రీడ్ ఆర్టికల్స్. రీడింగ్ అంటే డిక్షనరీ కాదు. డిక్షనరీ రీడ్ చేసామంటే ఇంకా డిక్షనరీ ఎవరైనా మీనింగ్ అడిగితే చెప్పడం తప్ప అది ఆ డిక్షనరీ రీడ్ చేయడం అనేది అన్పాసిబుల్ అండి. ఈజ్ అన్పాసిబుల్ అ రైట్ వర్డ్? టెల్ మీ ఇన్ ద చాట్ బాక్స్. అన్పాసిబుల్ రైట్ వర్డా? టైప్ ఇన్ ద చాట్ బాక్స్ ఫాస్ట్. నో, ఇంపాసిబుల్. ఎస్. సో థ్యాంక్స్. ఎంత అలర్ట్ గా ఉన్నారా అని చెక్ చేస్తున్నాను. ఇంపాసిబుల్. ఎస్, ఇంపాసిబుల్ అండి. డిక్షనరీ చదవడం అని ఒక ఏమంటారు, ఒక మిస్టేక్ ఇంకొకటి ఉండదు. చదవడం అంటే డిక్షనరీ కాదు. అప్పుడు రోజుకో పేజు బట్టి కొడతారా? మళ్ళీ నెక్స్ట్ డేకి ఎవరైనా అడిగితే మీనింగ్ చెప్పగలుగుతారా? మర్చిపోతారు, మీరు గుర్తుండదు. మనం ఎప్పుడు వొకాబులరీ డెవలప్ చేసుకుంటాం అంటే బుక్స్ రీడ్ చేయడం వల్ల, ఆర్టికల్స్ రీడ్ చేయడం వల్ల. సో లెట్ మీ put everything together, then I can explain you. Yes. So articles read చేయడం వల్ల మనకి vocabulary అనేది డెవలప్ అవుతుంది. సపోజ్ ఒక సెంటెన్స్ ఉంది, మై మదర్ గోస్ టు మార్కెట్ ఎవ్రీ డే. సో ఆ సెంటెన్స్ లో మీకు మార్కెట్ అన్న వర్డ్ తెలీదు. మార్కెట్ అంటే ఏంటి, మార్కెట్ అంటే ఏంటి? సో ఈ ముందు దాన్ని ఆ వెనక దాన్ని క్లబ్ చేసుకొని ఇక్కడ ఏదైనా అంటే ఎక్కడికో వెళ్తున్నారు అన్నది అర్థమవుతుంది. సో ఎక్కడికి వెళ్తారు జనరల్ గా? మదర్ అనేది రెగ్యులర్ గా అయితే టెంపుల్, వెజిటేబుల్స్ బై చేయడానికి,
ఇంకెక్కడికి వెళ్ళొచ్చు, లేదా ఈవినింగ్ వాక్కి. సో మమ్మీ వెళ్ళి 3 చోట్లలో ఏ దానికి దీనికి ఇంటర్లింక్ ఉంది, లింక్ అవుతుందో చూసుకోవాలి. ఓకే, మార్కెట్ అంటే వెజిటేబుల్స్. మీరు ఒక అజంప్షన్ కి రండి. లైక్ సి ఒక వర్డ్ ని గెస్ చేయండి, మార్కెట్ అంటే ఏమై ఉండొచ్చు. సెంటెన్స్ ఒక ముందు దాన్ని వెనక దాన్ని తీసుకొని దాన్ని గెస్ చేయండి. అర్థమైంది. తర్వాత దాని మీనింగ్ వెతకండి. ఇమీడియట్ గా వెతకపోవచ్చు. సపోజ్ ఒక పేజ్ లో మీకు ఒకటే మీనింగ్ తెలియపోవచ్చు, ఒక పేజ్ మొత్తం మీనింగ్ తెలియపోవచ్చు. కానీ 2-3 టైమ్స్ చదువుతూ ఉంటే మీకు ఎక్కడొక దగ్గర ఒక సెంటెన్స్ కనెక్ట్ అవుతుంది. మరీ సెంటెన్స్ కనెక్ట్ అవ్వకుండా ఉండదు. సెంటెన్స్ కనెక్ట్ అయినప్పుడు యూ స్టార్టెడ్ ఇంటర్లింక్ విత్ ది అదర్ సెంటెన్సెస్. దీని మీనింగ్ ఇది అయి ఉండొచ్చు, దీని మీనింగ్ ఇది అయి ఉండొచ్చు. సో మీరు ఒక అజంప్షన్ ఉండండి. దాని తర్వాత ఓకే, ఎక్కడైతే మీకు డౌట్స్ వచ్చాయో ఆ వర్డ్స్ అన్ని రాసుకోండి, దాని మీనింగ్ చూడండి. మీనింగ్ ని సినానిమ్ అంటారు, యాంటోనిమ్ అంటారు. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్స్. ఒక వర్డ్ మీకు తెలిసింది అంటే వెంటనే దానికి ఆపోజిట్ వర్డ్ కూడా తెలుసుకోవడం నేర్చుకుంటే దెన్ అండ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ విల్ లెర్న్ మెనీ వర్డ్స్. మీరు ఒక 10-15 వర్డ్స్ డైలీ నేర్చుకోవాలి అని పెట్టుకునే కన్నా ఒక్క వర్డ్ తెలుసుకున్నారంటే దాని నుంచి సినానిమ్ తెలుస్తుంది. సినానిమ్ తెలియడం అంటే దాని నుంచి డిఫరెంట్ వర్డ్స్ తెలుస్తాయి. అది 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. సో సేమ్ మీనింగే ఉంటాయి, మనం ఎక్కడ వాడాలి అనేది మళ్ళీ మీకు రీడింగ్ హ్యాబిట్ లో అలవాటు అవుతుంది. తర్వాత సెంటెన్స్ ఫార్మేషన్స్ చేయండి. విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ అండ్ యాక్టివిటీస్, దెన్ యూ విల్ అండర్స్టాండ్. సెంటెన్స్ ఫార్మేషన్స్ చేయడం అవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లైక్ 3R మెథడ్. 3R మెథడ్ అంటే రీడ్, రికార్డ్ అండ్ రివ్యూ. ఫస్ట్ చదువుతారు, తీసుకున్న ఆర్టికల్ కానీ ఏదైనా కానీ. వీటిలన్నిటికంటే మెయిన్ థింగ్ మీ ఫేవరెట్ జానర్ లోకి వెళ్ళండి, సో దట్ ఇట్ హెల్ప్ యూ. అంటే మీకు ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఆ ఫేవరెట్ జానర్ అనేది. లైక్ హారర్, క్రైమ్, వాట్ ఎవర్, డ్రామా, కామెడీ. మూవీస్ లో అయితే ఇలా చూస్ చేసుకోండి. లేదు బుక్స్ లో అయితే కూడా ఏ నోవెల్స్ చదివితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. విత్ స్టార్ట్ చూసింగ్ విత్ ఆర్టికల్స్, బికాస్ ఇంటర్నెట్ ఇస్ ఫ్లడెడ్ విత్ సో మెనీ ఆర్టికల్స్. మీకు ఏ జోనర్ కావాలో ఆ జోనర్ లో ఒక 100s, thousands ఆఫ్ ఆర్టికల్స్ దొరుకుతాయి. స్టార్ట్ రీడింగ్ దెమ్. మై బెస్ట్ అడ్వైస్ ఇస్ స్టార్ట్, సపోజ్ హూ వాంట్ టు డెవలప్ దేర్ స్పిరిచువల్ సైడ్, personality development, start reading those books or those articles. మీకు మీరు ఎన్హాన్స్ అవుతారు, at the same time your vocabulary increases. Okay, so read, record and review. ఫస్ట్ చదువుతారు. రికార్డ్ చేసుకోవడం అంటే వాయిస్ రికార్డ్ కాదు, ఆ చదివే సెంటెన్సెస్ ని మీ డేటాబేస్ లో రికార్డ్ చేస్తారు. అది ఫస్ట్ బుక్ కి అవ్వదు, సెకండ్ బుక్, థర్డ్ బుక్, ఫోర్త్ బుక్స్ ఆర్ ఆర్టికల్స్, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ చదువుతూ ఉంటే డెఫినెట్లీ మీ డేటాబేస్ లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం రాని వాళ్ళు కూడా జనరల్ గా మేము డెమోస్ లో చూస్తాము, మేడం అస్సలు మాకు ఇంగ్లీష్ మాట్లాడడం రాదు అంటారు. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పినా, లేదంటే కోవిడ్ కోసం ఏమైనా మాట్లాడండి అంటే అది ఇప్పుడు జరుగుతున్నది కాబట్టి అది ఈజీగా ఉంటుంది అని చెప్పి ఆ టాపిక్ ఇస్తే అట్లీస్ట్ వాళ్ళు దే విల్ ట్రై టు సే సంథింగ్ లైక్ కోవిడ్ అది చైనాలో వచ్చింది, ఏదో ఒక 3-4 సెంటెన్సెస్ చెప్పడానికి ట్రై చేస్తారు. అది ఎలా నేర్చుకున్నారు, వాళ్ళు ఏమైనా చదివారా దానికోసం? నో, ఇట్ గాట్ ఫీడ్ ఇన్ ద డేటాబేస్. ఎందుకంటే న్యూస్ లో చూసినా లేకపోతే ఎక్కడైనా పేపర్ లో చూసినా కోవిడ్ కోవిడ్ కోవిడ్, సో కోవిడ్ కి రిలేటెడ్ వాళ్ళకు 5-6 సెంటెన్సెస్ అయినా తెలుస్తాయి. సో వాళ్ళు కావాలని నేర్చుకోరు, అంటే నేను కోవిడ్ కోసం మాట్లాడాలి కాబట్టి నేను చదవాలి అని నేర్చుకోరు. వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, ఆ కోవిడ్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా డేటాబేస్ లో తెలియకుండా స్టోర్ అవుతుంది. సో వెన్ ఐ ఆస్క్ దెమ్ టు స్పీక్, they will speak. I'm not saying they will speak perfectly with all grammatically and all, but they try to speak by building the sentences or putting the words together. అక్కడ ఈజ్ వాజ్ ఏం వాడతారు అనేది మనం తర్వాత నేర్చుకుందాం, బట్ దే ట్రైంగ్ టు పుట్ వర్డ్స్ టుగెదర్. రివ్యూ ఇట్. సో రికార్డ్ అంటే డేటాబేస్ లో సేవ్ అవుతుంది, అండ్ రివ్యూ చేస్తారు. సపోజ్ ఒక 3 ఆర్టికల్స్ చదివాక 4th, 5th ఆర్టికల్కి వస్తున్నారు. 4th, 5th ఆర్టికల్కి వచ్చినప్పుడు ఎక్కడో ఒక అంటే సేమ్ జానర్ చదువుతున్నట్టయితే ఎక్కడో ఒక దగ్గర కనెక్ట్ అవుతుంది. దెన్ ఇట్ ఫీడ్స్ డబుల్ ఇన్ యువర్ డేటాబేస్. లైఫ్ సైకిల్స్ ఆర్ హిస్టరీ బుక్స్. యూ కెన్ రీడ్ బయోగ్రఫీస్ ఆల్సో. Comics, yes, you can read comics. Any book andi which suits you, your personality, which you want to develop in. Suppose like నేను చాలా spiritual andi, I want to be practical, or I want to learn about management, I want to become a manager. Management books చదవండి. సో మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు, రీడ్ పర్సనాలిటీ బుక్స్. లేదు బుక్స్ కొనాలి ఇదంతా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అంటే గో విత్ ఇంటర్నెట్, ఇట్స్ ఫ్రీ, రైట్? యూ గెట్ సో మెనీ
సో గుడ్ వొకాబులరీ మేక్స్ యూ లుక్ స్మార్ట్ అంటే మీకు తెలియకుండా మీరే స్మార్ట్ అయిపోతుంటారు. ఒక ఇద్దరు ముగ్గురు కూర్చొని ఒక ఇంగ్లీష్ కన్వర్జేషన్స్ చేస్తూ ఉంటే ఫస్ట్ లో మీకు అసలు ఏమీ అర్థం కాకపోవచ్చు, బట్ స్లోలీ వాళ్ళు చేసే కన్వర్జేషన్ అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం వొకాబులరీ వాళ్ళు ఏం యూస్ చేస్తున్నారు దాని మీనింగ్ ని మీరు గ్రాస్ప్ చేయగలుగుతారు. సో యుల్ బికమ్ స్మార్ట్ ఆటోమేటికల్లీ. Let's see few examples, then I'll explain you. Yesterday I was reading a book, then I came under the word inculcate. So inculcate ఏంటి నాకు అర్థం కాలేదు. దాన్ని ఏం చేయాలి మనం? ఇన్కల్కేట్ అంటే నేను ఐ ట్రై టు పుట్ ఇట్ టుగెదర్, లైక్ ముందు సెంటెన్స్ అర్థం ఏదో కొంచెం అర్థమైంది. ఇన్కల్కేట్ అంటే అలవాటేమో అని నాకు అనిపించింది. ఓకే, నాకైతే అనిపించింది, బట్ అజంప్షన్ లో ఉండిపోకూడదు కదా, వీ హ్యావ్ టు గెట్ ద వెరిఫికేషన్, రైట్? సో ఇంటర్నెట్ లో చూసాను, అది వర్బ్ అని తెలిసింది. వై ఐ హావ్ రిటర్న్ వర్బ్ ఓవర్ దేర్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్స్. సో ఇన్కల్కేట్ మీనింగ్ అనేది నాకు తెలిసింది, లైక్ టు టీచ్ బై రిపీటెడ్ ఇన్స్ట్రక్షన్స్ అని. అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం ద్వారా టీచ్ చేయడం దాన్ని ఇన్కల్కేట్ అన్న వర్డ్ యూస్ చేస్తాను. సో వెంటనే నేను ఏం చేశాను, దానికి సిన్నం ఎత్తిపాను. సో సిన్నం ఏముంది? ఇన్స్టిల్, ఇన్ఫ్యూజ్, ఇంప్లాంట్ అండ్ ఇండ్యూస్. మనం సిన్నం ఎత్తి ఊరుకోకూడదు కదా, మీనింగ్ తో పాటు ఏం నేర్చుకోవాలి? కమాన్, టైప్ ఇన్ ద చాట్ బాక్స్, మీనింగ్ తో పాటు ఏం నేర్చుకోవాలి? మీనింగ్ తో పాటు అన్నం నేర్చుకోవాలి. ఇట్స్ an opposite word. So I learned this as well. Then with one word, how many I learned? Like 4 plus 5, 4 plus 4, 8 words I learned, right? So same meaning unnai, but implant అనేది యూస్ చేయం. ఇంప్లాంట్ ఎక్కువ మనకి సర్జరీస్ లో, ఎక్కువ మెడికల్ టర్మినాలజీస్ లో యూస్ చేస్తాం. ఇంప్లాంట్ రిమూవ్ రెగ్యులర్ గా యూస్ చేస్తాం, టేక్ అవే రెగ్యులర్ గా యూస్ చేస్తాం, డిప్రీవ్డ్, ఎలిమినేట్ ఎక్కడ యూస్ చేస్తాం అవి కూడా మనం తెలుసుకోగలగాలి. సో ఐ ట్రై టు బిల్డ్ ఫ్యూ సెంటెన్సెస్ విత్ ఇట్. ద ఫస్ట్ థింగ్, మీరు వొకాబులరీ నేర్చుకుంటే సరిపోదు, దాంతో పాటు యూ హ్యావ్ టు ట్రై టు బిల్డ్ అ సెంటెన్స్. లైక్ ఐ సెడ్ ఇన్ అన్ ఎగ్జాంపుల్, లైక్ మై మదర్ గోస్ టు మార్కెట్ ఎవ్రీ డే. సో అక్కడ మార్కెట్ అన్న వర్డ్ నేర్చుకున్నాను. సో మార్కెట్ అన్న వర్డ్ తో మీరు ఇంకేమి బిల్డ్ చేయొచ్చు సెంటెన్సెస్. యూ హ్యావ్ టు బిల్డ్ యువర్ ఓన్ సెంటెన్సెస్, లైక్ 4 to 5 చేయండి. సో ద వర్డ్ మార్కెట్ స్టోర్స్ ఇన్ టు యువర్ డేటాబేస్. So I have used few sentences here. I try to inculcate a sense of responsibility in my children. So వాళ్ళకి ఒక బాధ్యత తెలియజేయడం అనేది నేను పిల్లలకి స్టార్ట్ చేశాను. సో దానికి నేను ఎలా యూస్ చేశాను? I try to inculcate a sense of responsibility. ఆ సెంటెన్స్ చూసాను. జనరల్ గా మన సెంటెన్స్ ని ఎలా చెప్పొచ్చు? ఐఎమ్ మేకింగ్ హిమ్ లెర్న్, ఐఎమ్ మేకింగ్ మై చిల్డ్రన్ లెర్న్. సింపుల్ గా చెప్పాలంటే మనకి ఇంత వొకాబులరీ తెలియనప్పుడు అలా చెప్తాం. సో అలా చెప్పిన దానికి ఇఫ్ ఐ సే ఐ ట్రై టు inculcate a sense of responsibility in my children, అంటే definitely the other person look at you like this, oh she knows so much of vocabulary, oh so inculcate నేర్చుకున్నాను ఈమె దగ్గర, so what is the meaning of inculcate, and they will start searching for the meaning. So it's like you are helping them to learn. She had tried best to instill morals into her daughter. ఇక్కడ ఇన్స్టిల్ వాడాను చూసారా, అంటే సినోనిమ్ ఇంకొకటి వాడి చూసాను ఆ సెంటెన్స్ లో. యాక్చువల్ గా బెస్ట్ టు ఇన్కల్కేట్ మోరల్స్ అని కూడా అనొచ్చు, బట్ ఐ వాంట్ టు యూజ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆ వర్డ్స్ అన్ని యూజ్ చేయడం వల్ల ఒక ఇన్కల్కేట్ అంటే నాకు దాని సినోనిమ్ ఇది, దాని యాంటోనిమ్ ఇది, ఇలా తెలిసిపోతుంది. She has infused her followers with confidence. She has inculcated her followers with confidence. She has instilled her followers with confidence. You can use anything. Next, నేను 3 ఏం చేశాను? 3 synonyms చేశాను. నెక్స్ట్ ఏం చేశాను? I can remove the fear in my child. సో దాని యాన్నం కూడా యూస్ చేశాను, రిమూవ్ యూస్ చేశాను, ఎందుకంటే దానికి ఆపోజిట్ వర్డ్ కాబట్టి. సో ఇన్స్టిల్, ఇన్కల్కేట్ అంటే వాళ్ళకి నేర్పించడం లేదా ట్రైన్ చేయడం. ఇన్ అన్న దగ్గరే మనకి ఒక మీనింగ్ వస్తుంది లోపల అన్నట్టు. సో దానికి ఆపోజిట్ ఏమవుతుంది? తీసేయడం. ఆ భయం అనేది వాళ్ళ నుంచి తీసేయడం. రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టడం, భయం అనేది తీసేయడం. నేను ఇలాంటి కాంప్లికేటెడ్ సెంటెన్స్ చేయమని చెప్పట్లేదు. మీకున్న సరౌండింగ్స్ లో, లైక్ సపోజ్ ఇప్పుడు ఐ హ్యావ్ సన్, సో నేను ఇలాంటివి పెట్టాను అనుకోండి, నేను ఐ కెన్ రిలేట్ టు హిమ్ ఎవ్రీ టైమ్ when I'm learning words. So you can also, మీ surroundings బట్టి, మీ వర్క్ కల్చర్ ని బట్టి, you can try to learn those words and sentences ని as much as possible ఆ sentences ని వాళ్ళతో చేయండి.
ఆ చేయడం వల్ల ఏంటంటే మీ బాస్తో మాట్లాడినప్పుడు లేకపోతే మీ సరౌండింగ్స్ వాళ్ళతో ఎవరితో మాట్లాడినప్పుడు ఇట్ విల్ హెల్ప్స్ యూ టు ఇంక్రీజ్ యువర్ వొకాబులరీ అండ్ sentences as well. So he was deprived of his civil rights. So deprived అంటే lack of something. జనరల్ గా మెడికల్ టర్మినాలజీ అది మాట్లాడినప్పుడు he was sleep deprived అంటారు. అంటే నిద్ర లేదు వాడికి, నిద్ర తక్కువ అయిపోయింది అంటారు. అలాంటప్పుడు ఈ డిప్రీవ్డ్ అనే వర్డ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ మనం ఒక ఇన్కల్కేట్ తో పాటు ఎన్ని నేర్చుకున్నాం చూడండి. హౌ మెనీ ఆఫ్ యూ లైక్ దిస్ ప్రాసెస్? సో లెట్స్ డూ అన్ యాక్టివిటీ హియర్. I want you to do chatting, type in the chat box. I will give you a clue and the target word. You have to write the answers in the chat box. First 5 ever rastunaru. One by one, okay. ఒకసారి చాట్ లోని మొత్తం 5 ఆన్సర్స్ రాయండి. Your time starts now, just 30 seconds. Opposite word for expensive. Opposite was antonym. Antonym ఏంటి? ఎక్స్పెన్సివ్ కి. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదైన. సో దానికి ఆపోజిట్ వర్డ్ ఏముంటది? I want all 5 answers in one go. See, how many of you got right? Expensive ki economical, inexpensive. General ga cheap అన్న word use చేస్తామండి. Cheap is really cheap. A word itself for something like negative connect అవుతుంది. దాన్ని మనం బెటర్ ఇంగ్లీష్ లో ఎలా మార్చుకోవచ్చు? లైక్ ఎకనామికల్, ఇన్ఎక్స్పెన్సివ్. ఓకే. లిటిల్, టైనీ, పోర్టబుల్. ఎన్విలోప్ కి కవర్. జనరల్ గా ఎన్విలోప్ అంటే ఏదైనా కవర్ చేస్తాం కదా, సో సింపుల్ గా కవర్ ఆర్ సరౌండ్. వ్రాప్ అంటాం. క్యాట్ కి రైమింగ్ వర్డ్స్ అండ్ ఫ్యాట్, rat, hat. How many of you give the answers? Expensive, opposite, economical, cheap, big, mat, cover. Very good. Chandana gave cover. Cat, mat. Okay, mat, fat, rat, hat, mat. 80 sounds anamata ivi. Okay, translation. On translation evaru cheyaledu? Pretty. Okay, I said translation, not the meaning. Okay, cute ante pretty, I agree, but I asked the translation like andamaina, akarshanamaina. Now let's do the activity synonym. Meaning of forever. What is the meaning of forever? What is the meaning of extraordinary? What is the meaning of judgment? Yes, okay. So let's see the answers. So it's always, very unusual, verdict. Wow. So you know few vocabulary, right? Because you're doing it good. So meer vocabulary నేర్చుకోవాలి అంటే we have an app, Pariksha the Success app. You can download it from a Play Store. One of our teammate will post the link. You can just download it from Play Store. మీకు డైలీ డోస్ ఆఫ్ ప్రాక్టీస్ ఉంటుంది. మీరు ఏ మనీ పే చేయాల్సిన యాప్ని ఫ్రీగా యూస్ చేయొచ్చు. లైక్ టెస్ట్స్ ఉంటాయి, న్యూస్ ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. కోర్స్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. వొకాబులరీ డోస్ ఉంటుంది 10 minutes. డైలీ ఒక 10 minutes మీరు వొకాబులరీ నేర్చుకుంటున్నారు అంటే అది మీకు ఎంత హెల్ప్ అవుతుందో చూసుకోండి. జస్ట్ 10 minutes ప్రాక్టీస్ చేయండి డైలీ వొకాబులరీ. మీరు ప్రత్యేకించి కూర్చొని నేర్చుకోకర్లేదు. బుక్స్ కూడా చదవండి మేడం, ఇది ఒకటి చేస్తే సరిపోతుంది అంటే నో. ఎవ్రీథింగ్, every possible way you can learn vocabulary. So we are trying our best to give vocabulary daily for 10 minutes. So 10 out of 10 ఎవరికి వచ్చాయో చూద్దాం. Okay, so you can download it from the Play Store. It's called Pariksha the Success app, which is in purple color. Okay, so in 4 speaking skills we finished 1 vocabulary. Let's check for pronunciate. Pronunciation. So how many of you can say the word pronunciation correctly? It is pronunciation or pronunciation? Pronunciation, pronunciation. 1 or 2? 1 1 1 or 2 2 2? 2 2 1 2 1.
1 ఓకే. సో ఈ రెండు అనుకుంటున్నారండి. ఓకే. సో యాక్చువల్గా దాని ప్రొనౌన్సియేషన్ అండి, ప్రొనౌన్సియేషన్ యూ షుడ్ చెక్ యువర్ మౌత్ వైల్ డూయింగ్ ద ప్రొనౌన్సియేషన్స్. యాక్చువల్లీ మౌత్ ఎక్సర్సైజెస్ అంటారు వాటిని. అవి చాలా ఇంపార్టెంట్ మనం ప్రొనౌన్సియేషన్ చేయాలి అంటే. ఇట్స్ లైక్ ప్రొనౌన్సియేషన్, ప్రొనౌన్స్, ప్రొనౌన్షియేటెడ్, ఇలా వాడతాం దాన్ని. ప్రొనౌన్సియేషన్, ఇట్స్ నాట్ ప్రొనౌన్సియేషన్. ప్రొనౌన్ కాదు, ప్రొనౌన్ ఇస్ లైక్ అదే నౌన్ ప్రొనౌన్, అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేస్తుంది. ప్రొనౌన్, ప్రొనౌన్సియేషన్. సో ప్రొనౌన్సియేషన్ ఎలా నేర్చుకోవాలి? ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవాలంటే ఫస్ట్ రీడింగ్, లిస్నింగ్ వల్ల మనకి ప్రొనౌన్సియేషన్ తెలుస్తుంది. యాజ్ ఐ సెడ్, వొకాబులరీ చూస్ చేసుకున్నప్పుడు ఎలా జానర్ సెలెక్ట్ చేసుకుంటారో, లిస్నింగ్ లో ఏంటి అంటే ఒక పర్టికులర్ పర్సన్, స్పీకర్ ని తీసుకోండి. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీథింగ్. ఓకే, ఆ ప్రొనౌన్సియేషన్ ఎలా నేర్చుకోవచ్చు? వైల్ దే ఆర్ సేయింగ్ ద వర్డ్స్, సపోజ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, ఐఎమ్ యూజింగ్ సెవరల్ వొకాబులరీ విత్ యూ. సో మీది ఏదో ఒక వర్డ్, ఓకే ఇది ఇలా ప్రొనౌన్స్ చేస్తారా, ఇది ఇలా ప్రొనౌన్స్ చేస్తారా అన్నది మీకు తెలుస్తుంది. దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేయకూడదా. సో మీరు నెంబర్ ఆఫ్ పీపుల్ తో మీకు మాట్లాడే ఆపర్చునిటీ అంటే వెల్ అండ్ గుడ్. లేదు అంటే లిస్నింగ్ అండ్ రీడింగ్ విల్ హెల్ప్ యూ. మీకు రీడింగ్ లో ఏదైనా వర్డ్ అసలు ప్రొనౌన్స్ చేయడం రాలేదు, when you go to your digital dictionary. ఓకే, డిజిటల్ డిక్షనరీ ఇస్ లైక్ ఇంటర్నెట్. మీరు ఒక డిక్షనరీ కొని పక్కన పెట్టుకొని దాని మీనింగ్ వెతుకొని అంత కష్టపడక్కర్లేదు. సో ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ గూగుల్లోనో లేదా ఇన్ ద బ్రౌజర్, యూ జస్ట్ టైప్ ద వర్డ్ విచ్ యూ కెనాట్ ప్రొనౌన్స్ ఆర్ అనేబుల్ టు ప్రొనౌన్స్. టైప్ చేసిన వెంటనే అక్కడ కింద ప్రొనౌన్సియేషన్ ఒక ఆడియో సింబల్ ఉంటుంది. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దేర్, యూ కెన్ హియర్ దట్ ప్రొనౌన్సియేషన్. దెన్ యూ కెన్, ఓకే దీన్ని ఇలా ప్రొనౌన్స్ చేయాలా. యాక్చువల్గా ప్రొనౌన్సియేషన్ అనేది స్కూల్లో పిల్లలకి వాళ్ళకి ఫొనెటిక్స్ నుంచి నేర్పిస్తారండి. ఇప్పుడు మనం నేర్చుకున్న టైంలో ఈ ఫొనెటిక్స్ అవన్నీ లేవు. సో వీ యూస్ టు లెర్న్ లైక్ బ్రేకింగ్ ద వర్డ్స్, రైట్? హౌ మెనీ ఆఫ్ యూ లెర్న్ బై బ్రేకింగ్ ద వర్డ్? లైక్ ఇండిపెండెన్స్ డే, అడ్వర్టైజ్మెంట్, ఈ చిన్నప్పుడు వచ్చేది కాదు. సో ఐ యూస్ టు బ్రేక్ ద వర్డ్ ఇండిపెండెన్స్. నేను అలా బ్రేక్ చేసుకొని చదివేదాన్ని. సో హౌ మెనీ ఆఫ్ యూ లెర్న్ ద వర్డ్స్ బై బ్రేకింగ్? సో మన టైంలో ఏంటంటే మనం బ్రేక్ చాలా పెద్ద, ఇప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ ఉంది, దాన్ని ఎలా బ్రేక్ చేస్తాయి? ఇది ప్రో, నన్, సిషన్, అలా బ్రేక్ చేసుకొని చదువుతాం. బట్ ఇప్పుడు పిల్లలకి ఆ బ్రేక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. స్కూల్లోనే వాళ్ళు ఫెనెటిక్స్ టీచ్ చేస్తున్నారు, సిలబల్ టీచ్ చేస్తారు. సిలబల్స్ ఫెనెటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఎలాంటి వర్డ్నైనా ప్రొనౌన్స్ చేయగలుగుతారు, ఎలాంటి వర్డ్నైనా పలకగలుగుతారు. ఓకే, సో మనకి ఆపర్చునిటీ లేదు కాబట్టి వి యూజ్ అ డిజిటల్ డిక్షనరీ హియర్. నెక్స్ట్, అబ్జర్వేషన్ ఇస్ ద కీ. స్పీకర్ ఎవరు ఏం మాట్లాడుతున్నారో, మీరు ర్యాండమ్ గా న్యూస్ చూడడం వేరు, బట్ మీరు ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవడానికి న్యూస్ చూస్తున్నారు అని ట్రై చేశారు అనుకోండి, విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. జస్ట్ గో విత్ ద ఫ్లో. వాళ్ళు మాట్లాడుతుందాన్ని ట్రై టు అబ్జర్వ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. నేను ఈ గంట వీడియో, సపోజ్ లైక్ ఒక గంట వీడియో, లైక్ ఒక పావు గంట ఇంగ్లీష్ ఏదైనా వీడియో చూస్తున్నారు, వింటున్నారు, కొన్ని పాడ్కాస్ట్ వింటున్నారు. సో డోంట్ ట్రై టు గ్రాబ్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. లిసన్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. లైక్ డైలీ వినండి. ఒక 15 days 20 days లో యూ విల్ ఇంప్రూవ్ యువర్ వొకాబులరీ. ఏదో ఒక వొకాబులరీ రిపీటెడ్ రావచ్చు, సేమ్ మీనింగ్ ఉన్న సెంటెన్సెస్ రావచ్చు. సో ఇట్ విల్ ఫీడ్ ఇన్ టు యువర్ డేటాబేస్. ఇట్స్ కాల్డ్ సబ్కాన్షియస్ మైండ్ లో తెలియకుండా ఫీడ్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ మీరు ఏమైనా చెప్పండి మీకోసం అనేటప్పటికి మై నేమ్ ఈజ్ అని స్టార్ట్ చేస్తారు, లేదంటే ఎక్కడ చదువుకున్నారో చెప్తారు. అది ఎలా చెప్తున్నారు? మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ మిగిలిన వాళ్ళు చెప్పింది విన్నారు, అండ్ మీకు ఒక ఐడియా ఉంటుంది. లైక్ ఓకే, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఎవరైనా అడిగితే నేను ఒక ఈ 3 చెప్పాలి అనేసి ఇట్ గాట్ స్టోర్డ్ ఇన్ యువర్ డేటాబేస్. నేను అడిగిన వెంటనే చెప్తారు. అన్నోయింగ్లీ ఇట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. అన్నిటికన్నా ముందు ప్రాక్టీస్. దేనికైనా సరే, స్పీకింగ్ స్కిల్స్ వాట్ ఎవర్, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం, ఇంగ్లీష్కి రిలేటెడే కాదు, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఏదైనా ఒక పని మొదలు పెట్టినా చేస్తున్నాము అంటే యూ నీడ్ లోడ్స్ అండ్ లోడ్స్ ఆఫ్ ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ యూ కెనాట్ గో ఫర్దర్. మీలో ఎవరైనా ఒక 2 months 3 months బ్యాక్ ఏదైనా ఇంగ్లీష్ స్టార్ట్ చేయడం నేర్చుకొని ఆ డెవలప్మెంట్ అనేది అబ్జర్వ్ చేసుకొని ఉంటే మీకే ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆ ప్రొనౌన్సియేషన్ అవనివ్వండి, వొకాబులరీ వర్డ్స్ నేర్చుకోనివ్వండి, ఏమైనా ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ డూ అ సింపుల్ టెస్ట్ హియర్. I will play an audio. You have to write the answer over there. Okay? 6 ki 6 ఎంత మందికి వస్తుందో చూద్దాం. Are you ready? Yes, sir, ready.
buffet, buffet. For 5. Okay, 4, 5. Okay. Perceive అన్నారా? ఓకే. Buffet. వాళ్ళు ఫస్ట్ స్లోగా Buffet. ప్రొనౌన్స్ చేస్తున్నారు, తర్వాత ఫాస్ట్ గా ప్రొనౌన్స్ చేస్తున్నారు, దాన్ని మీకు అర్థం అవడానికి. ప్రొఫైల్, ఓకే, ప్రొఫైల్ వినిపించింది. 45 అని వినిపించింది మహేశ్వర్ రెడ్డి గారికి. పర్ఫెక్ట్, శరత్ కుమార్ పర్ఫెక్ట్. 4, 5. ఓకే, లెట్స్ సీ ద ఆన్సర్. బిఫోర్ దట్, నెక్స్ట్ వర్డ్ ప్లీజ్. Everyone done with the first word? Now next word. England, England. England. Sorry, I told it. Abhinav Sharma told England, England, England. Okay, next one. Russia, Russia. Russia, Russia. Cloves, cloves. Roshan, Rosha, Rosha. Bro sharp. Roshan, clouds. Clouds. Cloves, cloves. Clouds. Okay, next. Comfortable, comfortable. Countable, comfortable. Abhinav, very good. Island. What is this? Island. Come on. I learned. Oh, Sharath, very good. I learned. Navita Reddy, okay. Chowdhury Island. I learned. Let's see the answers. How many of you did right? Out of 6, how many of you got? 4 out of 6, 5 out of 6, 3 out of 6, 1 out of 6. Come on. It's island. It's 3, Abhinav. Okay, so it's 2 only. That's okay. It's like ఇంకా ఇక్కడ వర్డ్ ప్రొనౌన్సియేషన్స్ నేర్చుకోవాలి. Is buffet. What's this? Buffet. 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 England. 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 Russia. Russia. Cloves. Cloves. Clothes. Clothes. Comfortable. Comfortable. So see, pronunciation ఎంత మనకి ప్రాబ్లం అవుతుందో చూసారా? చాలా మంది ఐలాండ్ కి ఐ లర్న్డ్ అని పెట్టారు. లర్న్డ్, ఐ లర్న్డ్, ఐ లర్న్డ్, ఐలాండ్ డిఫరెన్స్ ఉంది. ఇంకా ఐస్లాండ్ అన్నారు. కంఫర్టబుల్, గుడ్, కంఫర్టబుల్ చెప్పారు. కౌంటబుల్ చెప్పారు. సో ఆ సౌండ్ ప్రొనౌన్సియేషన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. That is the reason. How many of you can say this tongue twisters? Because pronunciation నేర్చుకున్నప్పుడు tongue twisters ద్వారా మనకి వర్డ్స్ పలకడం అనేది అట్లీస్ట్ సౌండ్స్ ఉంటాయి చూడండి, షా, గ, ఆ సౌండ్స్ అన్ని ప్రొనౌన్స్ చేయడం బాగా అలవాటు అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకున్న వాళ్ళు ఫస్ట్ థింగ్, నేను ఎందుకు పర్టికులర్ గా టంగ్ ట్విస్ట్ అన్నానంటే, మనం మాట్లాడేటప్పుడు లైక్ ఇందాక బుఫే చూసాం, బుఫేని ఎలా ప్రొనౌన్స్, బఫెట్ అని ప్రొనౌన్స్ చేస్తారు. ఎంతమంది దాన్ని బుఫెట్, ఎఫ్ఎఫ్ఈటి ఉంది, ఫెట్, బియుఎఫ్, బఫ్, బఫెట్ అంటారు. ఓకే ఓకే, ఎవరైనా ఇది ట్రై చేస్తారా? టంగ్ ట్విస్టర్, రేజ్ యువర్ హ్యాండ్.
Sorry. Okay, Reena, come on. You can- Sally sells seashells by the seashore. Sally Sell. Can you say it fast? Sally sells seashells by the seashore. Again. Sally sells seashells by the seashore. Just 2-3 times. I'll not say again. Fast. Sally sells seashells by the seashore. Sally sells seashells by the seashore. Sally sells seashells by the seashore. Sally You have broke that chain. Okay, Reena. Chandana, can you try? Sally sells seashells by the seashore. 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 Okay. Thank you, Chandana. Okay, so this is how ఈ టంగ్ ట్విస్టర్స్ ఇది బేసిక్ టంగ్ ట్విస్టర్. ఇంకా చాలా పెద్ద టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి, లైక్ 3-4 లైన్స్ ఉంటాయి, 5-6 లైన్స్ ఉంటాయి. యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్, ఎంత చేయగలిగితే మీరు అంత ప్రొనౌన్స్ చేశారంటే యూ విల్ లెర్న్ ద ప్రొనౌన్సియేషన్. లైక్ సాలీ సెల్స్ షీ షెల్స్ బై ద సీ షోర్. సో ఆ సాలీ సెల్స్ షీ షెల్స్, అక్కడ చూడండి సీ షెల్స్, అక్కడ సీ షెల్స్ వస్తుంది, లేదంటే షీ సెల్స్ వస్తుంది. ఓకే, SHE కూడా రావచ్చు, SEA. ఆ ప్రొనౌన్సియేషన్ ని బట్టి ఇందాక చాలా మిస్టేక్స్ ఎలా అయితే చేశారో అలాగే ఈ టంగ్ ట్విస్టర్ ఎంత ప్రాక్టీస్ చేయగలిగితే మీకు అంత హెల్ప్ అవుతుంది. సో లెట్స్ డూ దిస్ యాక్టివిటీ. సా వర్సెస్ సౌండ్స్ అలవాటు అవుతాయి. సో ప్రతి సౌండ్స్ కి ప్రతి దానికి మనకి టంగ్ ట్విస్టర్స్ ఉంటాయి. యూ కెన్ గో ఇన్ టు ఇంటర్నెట్ అండ్ సర్చ్. Shall we do this? Are you ready for this? Reena, Mahesh ready and everyone? Yes. Okay. So are sun and sun pronounced the same way? Yes. I'll do one thing. I'll just give you all 6. Roll out your answers, all 6 in one go. Ma'am, once repeat, ma'am. Oh, don't talk. Okay. Are roll and roll pronounced the same way? Is any pronounced like penny or nanny? Does off have an F sound or a V sound? Is close pronounced the same way in each sentence, like close the door? He stood close to the door. Is LEAD pronounced the same way in each sentence? He took the LEAD. It was made of LEAD. CLOSC, the door, he stood CLOSC to her. Come on, just 1 minute. Let's finish. SUN, SON pronounced the same way. You know the meanings, right? SUN, SON. So is Madam, it... what I will do? What is the task? No, you have to write the answer. Like ఈ రెండు ఒకలాగే ప్రొనౌన్స్ చేస్తారా? ఫస్ట్ ది, సెకండ్ ది. SUN, Yeah, madam. SON. Yeah, madam. ROLL, Yes, yes. ROLA. Yeah, that is also same. No, don't tell me. Roll. Please write it in the chat box. Team, can you mute everyone? Second one, yes. First one, yes. Is ANY. ANY అనేది ఎలా ప్రొనౌన్స్ అవుతుంది? పెన్నీయా, నానియా? PNNY లా ప్రొనౌన్స్ అవుతుందా? NE అనేది NANNY లా ప్రొనౌన్స్ అవుతుందా? Does OF అనే వర్డ్ F సౌండ్ వస్తుందా, V సౌండ్ వస్తుందా? CLOSC అనేది రెండు సెంటెన్సెస్ లో ఒకలాగే ప్రొనౌన్స్ అవుతుందా లేదా? ఫిఫ్త్ ది. LEAD అనేది కూడా రెండు సెంటెన్సెస్ లో ఒకలాగా ప్రొనౌన్స్ అవుతుందా లేదా? యు అండర్స్టూడ్ ద కాన్సెప్ట్? అంటే ప్రొనౌన్సియేషన్ అనేది మీకు ఎలా ఉందో తెలియడం కోసం ఈ టాస్క్. LEAD అనేది రెండు సెంటెన్సెస్ లో ఒకలాగే ప్రొనౌన్స్ చేస్తారా? All our correct pronunciations are same. Okay, let's see if you can see the answers. Sun, pronunciation same. Yes, very good. Second one, roll ante roll చేయడం, రోల్ అంటే ఏదైనా ఒక క్యారెక్టర్ ని రోల్ అంటారు, రోల్ ప్లే అది. సో రెండు మీనింగ్ డిఫరెంట్ గా, ప్రొనౌన్సియేషన్ సేమ్. ANY, any, penny,
నానీ. ఇక్కడ పెనీ, నానీ వచ్చినప్పుడు పెనీ, నానీ ఒకలాగా ఉన్నాయి. ఓకే, ఓఎఫ్ సౌండ్, ఆఫ్, వ సౌండ్ ఉంది, సో వి. క్లోజ్ ద డోర్, హీ స్టూడ్ క్లోజ్ టు ద డోర్. ఈ రెండు ప్రొనౌన్సియేషన్ చేంజ్ అయిపోతుంది సెంటెన్స్ బట్టి. నెక్స్ట్ ఎల్ఈఏడి. ఎల్ఈఏడి అనేటప్పటికి మళ్ళీ మనకి 2 మీనింగ్స్ వస్తాయి. హీ టుక్ ద లీడ్ అంటే తన ముందు నించొని మిగిలిన వాళ్ళని నడిపించడానికి హీ టుక్ ద లీడ్ అని. ఎల్ఈఏడి ఇంకొకటి, ఇట్ వాజ్ మేడ్ ఆఫ్ లెడ్. లెడ్ ఈజ్ అ మెటల్. సో లీడ్, లెడ్ డిఫరెన్స్ ఉంది. లైక్ రీడ్, రెడ్, ఆర్ఈఏడి ఉంటుంది స్పెల్లింగ్, బట్ డిఫరెన్స్ ఉంటుంది. హౌ డు యూ ప్రొనౌన్స్ ఇట్ ఇన్ అ పాస్ట్ టెన్స్ ఇస్ రెడ్, ఫ్యూచర్ టెన్స్ ఇస్ లైక్ ప్రెసెంట్ టెన్స్ ఇస్ రీడ్. ఓకే, సో ఈ ప్రొనౌన్సియేషన్స్ నేర్చుకోవాలి, ఎలా ఏం చెప్పాలి అనడానికి ఇన్ పరీక్ష వి విల్ హెల్ప్ యూ. పరీక్ష ఇస్ అ కోహోర్ట్ బేస్డ్ కోర్స్, సిబిఎస్ఈ కోర్స్ అంటారు దీన్ని. కోహోర్ట్ బేస్డ్ కోర్స్ అని ఎందుకు అంటారంటే, మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కి వెళ్తే మనకు అక్కడ మాట్లాడే ఆపర్చునిటీ రాదు. లైక్ టీచర్ చెప్తారు, మనం నోట్స్ రాసుకుంటాం, బట్ మాట్లాడే ఆపర్చునిటీ మనకి ఎప్పుడు వస్తుంది? మనం ఎంతసేపు ఇన్పుట్ ఇస్తుంటే మన అవుట్పుట్ ఎప్పుడు వెళ్తుంది? సో అవుట్పుట్ అనేది కూడా ప్రాక్టీస్ లోనే అవ్వాలి మనకి. డైరెక్ట్ గా నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంతా తీసేసుకున్నాను, సో నా దగ్గర ఇన్పుట్ అంతా బాగా ఉంది, నేను డైరెక్ట్ ఇంటర్వ్యూ అటాక్ ఇస్తాను అంటే 10-15 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే గానీ 16th ఇంటర్వ్యూకి జాబ్ రాదు. సో వై షుడ్ దట్ హ్యాపెన్? మంచి ఆపర్చునిటీస్ మిస్ అవుతారు కదా. సో వై డోంట్ యూ ఫెయిల్ ఇట్ ఇన్ ద ప్లాట్ఫామ్ ఇట్ సెల్ఫ్? సో సిబిఎస్ఈ is providing a platform where you can learn. ఇది ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఈ సెంటెన్సెస్ ఎలా యూజ్ చేయాలి, అవన్నీ కూడా సిబిఎస్ఈ బేస్డ్ కోర్సెస్ లోనే మీకు హెల్ప్ అవుతుంది. సో మీకు లాగే వేరే పీపుల్ ఉంటారు. we take 10 people in a group, so they can discuss themselves, like where they are going wrong. A coach will be there, will be helping you for everything. You will have a Telegram group in which you have to send everything in an audio format, so that it will help you to develop your pronunciation skills. సో మీరు ఒక సెంటెన్స్ ని దాన్ని మా గ్రూప్ లో పెట్టారు అంటే, యాజ్ కోచెస్ వీ విల్ హెల్ప్ యూ హౌ యూ షుడ్ ప్రొనౌన్స్ ద వర్డ్స్. ఇప్పుడు ఫ్యామిలీలోనో ఫ్రెండ్స్ లోనో వెళ్ళి మనకి ఇంగ్లీష్ మాట్లాడే ఆపర్చునిటీ రాదు, బట్ వీఆర్ ప్రొవైడింగ్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్. ఓకే, హూ ఇస్ దిస్ గై ఫుల్ స్వెటింగ్? జనరల్ గా మనం నేర్చుకున్న 4 ఫ్లూయెన్సీ స్కిల్స్ లోని 4 స్కిల్స్ లోని స్పీకింగ్ స్కిల్స్ లోని వాట్ వి లెర్న్ ఇస్ వొకాబులరీ అండ్ ప్రొనౌన్సియేషన్. సో ద నెక్స్ట్ కమ్స్ గ్రామర్. Grammar is a hammer, right? How many of you think grammar is a hammer? Yes. No. How many of you think grammar is a hammer? Chandana is thinking grammar is a hammer. Yes. Okay, so I will teach you 2 ways, which is lengthier and which is shortcut also. Both are same. Grammar, hammer, same. Okay, Maheshwar Reddy. Okay, so grammar ఏం లేదండి, అస్సలు ఇంగ్లీష్ రాని వాళ్ళు, సపోజ్ లైక్ రీజనల్ లాంగ్వేజ్ నుంచి వచ్చి కనీసం వర్డ్స్ కూడా పలకడానికి రావట్లేదు అన్న వాళ్ళకి గ్రామర్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ ఒక ఫౌండేషన్ వచ్చినంత వరకైనా గ్రామర్ చాలా ఇంపార్టెంట్. గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్ ఈజ్ అ హ్యూమర్. అంత ఫన్ ఉంటుందండి గ్రామర్ అంటే. హ్యూమర్ ఈజ్ ఫన్, రైట్? ఆ మీనింగ్ తెలిసే పెట్టారా చందన గారు? ఓకే, గ్రామర్ ఈజ్ నథింగ్ బట్ మనకు తెలిసిన ఒకాబులరీ. ఏదైతే మనం ఒకాబులరీ నేర్చుకుంటున్నాం, ఆ నేర్చుకున్న ఒకాబులరీ మనం ఎలా, what we should do with the vocabulary. Words, పదాలు ఉంటే సరిపోతాయా? పదాలు కూర్చాలా? కూర్చిన పదాలని ఒక సెంటెన్సెస్ లో చెప్పాలా? సో దట్స్ అబౌట్ గ్రామర్. వర్డ్స్ into phrases, phrases into sentences. సో మీకు ఈజ్ ఎక్కడ యూజ్ చేయాలి, వర్డ్స్ ఎక్కడ యూజ్ చేయాలి తెలియకుండా ఇఫ్ యూ సే ఐ వాంట్ టు కమ్, యూ గో, ఐ కమ్, ఇలాగే ఉంటుంది. అంటే తెలుగుని ట్రూ ట్రాన్స్లేట్ చేస్తున్నాం. నువ్వు వెళ్ళు నేను వస్తాను అనడానికి యూ గో, ఐ కమ్. Does it make any sense in English? No. True translation never helps you to learn English at all. Okay, so for that you need a grammar book. ఇక్కడ గ్రామర్ 2 types. బాగా గ్రామర్ మేడం ఫుల్ నేను మొత్తం గ్రామర్ బుక్ అంతా చదివేశాను, కానీ ఏది ఎక్కడ వాడాలో తెలీదు. అసలు మాట్లాడేటప్పుడు నాకు ఆ గ్రామర్ కూడా గుర్తురావట్లేదు. బికాస్ యూ హ్యావ్ అ డిక్షనరీ ఆఫ్ గ్రామర్, బట్ యూసేజ్, మీ రియల్ లైఫ్ లో యూసేజ్ లేకపోతే ఆ గ్రామర్ ఎందుకు పనికిరాదు. ఓకే, సో ఫర్ దట్ అసలు రాని వాళ్ళకి యూ నీడ్ అ గ్రామర్ బుక్ ఆర్ యూ కెన్ బేస్ ఆన్ ఇంటర్నెట్.
Again, grammar is a vast ocean. You have to know how to go in a step-by-step procedure. Otherwise, you end up you saying that grammar is a hammer. Okay. సో మనం గ్రామర్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ ఒక్క కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయడం నేర్చుకోవాలి. You now know about the complete grammar really looks like a glamour. Grammar is like a grammar. Wow, బాగుంది రైమింగ్ అండి. ఓకే, ఫోకస్ ఆన్ వన్ కాన్సెప్ట్. ఒక కాన్సెప్ట్ మీద ఫోకస్ చేయాలి. ఫోకస్ చేసి సపోజ్ లైక్ మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు, ప్రెసెంట్ టెన్సెస్ నేర్చుకోవాలా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేర్చుకోవాలి, అసలు ఏం నేర్చుకోవాలో తెలియదు. ఇట్స్ లైక్ వాస్ట్ ఓషన్, రైట్? ఎందులోంచి వెళ్తే దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకు తెలియదు. సో ఒక కాన్సెప్ట్ తీసుకోండి. సపోజ్ లైక్ హ్యావ్, హ్యాస్, హ్యాడ్ యూజ్ చేయాలనుకుంటారు. అసలు హ్యావ్ ఎక్కడ యూజ్ చేస్తారు, హ్యాస్ ఎక్కడ యూజ్ చేస్తారు, హ్యాడ్ ఎక్కడ యూజ్ చేస్తారు. ఒక టాపిక్ తీసుకోండి, దాని రూల్స్ తెలుసుకోండి. దాన్ని స్టార్ట్ యూజింగ్ ఇట్ ఇన్ యువర్ రియల్ లైఫ్. Do as many as exercises in your real life. ఒక గ్రామర్ వర్క్ బుక్ లాగా తీసుకోండి. హ్యావ్, హ్యాస్, మల్టిపుల్ వర్క్ షీట్స్ ఉంటాయి. వర్క్ షీట్స్ చేయండి. దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా. రూల్స్ తెలిసి వర్క్ షీట్స్ చేస్తుంటే నౌ యూ కెన్ స్టార్ట్ టాకింగ్ ఇన్ హ్యావ్, హ్యాస్ ఫార్మాట్. సో ఈ రోజు అంతా కూడా మీరు హ్యావ్, హ్యాస్ ఫార్మాట్ లో మాట్లాడడానికి ట్రై చేయండి. నా దగ్గర ఉంది అది చెప్పండి. ఐ హ్యావ్ ఇట్, షీ హ్యాస్ ఇట్. సో మీకు తెలుస్తుంది ఐకి హ్యావ్ వాడాలి, షీకి హ్యాస్ వాడాలి. సో అలా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇట్ విల్ బి వెరీ ఈజియర్ ఫర్ యూ టు లెర్న్ గ్రామర్ ఇన్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. ఫర్ దట్ ఐ విల్ టెల్ find a reliable learning resources. It can be an internet, it can be some spoken English class, it can be a communities. But our Pariksha is providing for a beginner course like basic nunchi nerpistaru. బేసిక్స్ నుంచి ఎందుకు నేర్పిస్తారు అంటే అసలు గ్రామర్ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏమీ తెలియదు. మనకి తెలియనప్పుడు వీ జాట్ డౌన్ ఆల్ ద పజిల్ పీసెస్ టుగెదర్. లైక్ మీకు ఇన్ని పజిల్లో ఒక పీసెస్ ఇన్ని పీసెస్ ఇచ్చేసారు. ఇట్స్ లైక్ అ గ్రామర్ బుక్, రైట్? బుక్ అంతా మీ చేతిలో పెట్టేశారు. బట్ ఏ పజిల్ ఎలా పెట్టాలి అనేది వీ టీచ్ యూ. సో బిగినర్ కోర్స్ లో అస్సలు ఇంగ్లీష్ ఒక్క వర్డ్ కూడా అట్టర్ చేయలేని వాళ్ళకి వీ విల్ హెల్ప్ యూ టు ఫ్రేమ్ అ సెంటెన్స్. లైక్ ఈ సెంటెన్స్ లో ఎలా చెప్పాలి, ఈ సెంటెన్స్ లో చెప్పడం వల్ల ఏమవుతుంది. సో అస్సలు మాట్లాడిన వాళ్ళ దగ్గర నుంచి అట్లీస్ట్ వీ విల్ బ్రింగ్ అప్ టు 50%. ఇట్స్ లైక్ వీఆర్ లేయింగ్ అ ఫౌండేషన్ ఫర్ యూ పీపుల్. మనకి ఆ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉందనుకోండి, సో ఆటోమేటిక్లీ ద ఫౌండేషన్ నుంచి వేరే లెవెల్స్ కి యూ కెన్ గో. అస్సలేమీ రాదు, గ్రామర్ బుక్ చాలా ఫుల్ హెడేక్ గా ఉంది అంటే యూ కెన్ నెవర్ స్టార్ట్ ఇట్ అట్ ఆల్. స్టార్ట్ చేసి ఫెయిల్ అవుతూ ఉంటే యూ విల్ నో వేర్ యూ ఎండ్ అప్. ఓకే. అండ్ ఇంకొక ప్రొసీజర్ చెప్తాను అన్నాను కదా, ఇంకొక ప్రొసీజర్ ఏంటంటే లిసన్ అండ్ రీడ్. సో మీరు వింటూ ఉంటారు, చాలా ఆడియో బుక్స్ వింటారు, చాలా వీడియోస్ చూస్తారు అండ్ మూవీస్ చూస్తారు. ఇవన్నిటిలో కూడా లిసన్ చేయడానికి ట్రై చేయండి. లిసన్ చేస్తారు, బుక్స్ రీడ్ చేస్తారు. సో ఈ 2 things చేస్తున్నప్పుడు అంటే ఇన్పుట్స్ ఇస్తున్నారు. లిసన్ అండ్ రీడింగ్ ఆర్ ద ఇన్పుట్స్. సో ఎంత మీరు రీడ్ చేస్తూ ఉంటే మీకు తెలియకుండా మీ డేటాబేస్ లో అంత గ్రామర్ స్ట్రక్చర్ వెళ్తూ ఉంటుంది. అది తెలియకుండా వెళ్తుంది. యూ స్టార్ట్ doing the experiment from now onwards. Within a month you can see the little change. Okay, ee sentence ila vaadali, ee sentence ni ila vaadali anna teliyakanda meeku telustadi adi. Okay, so subconscious mind lo adantha save avutadi. That is a process and which is also lengthy process. అదే మీరు ఒక కమ్యూనిటీ జాయిన్ అయ్యి అట్ ద సేమ్ టైం బుక్ రీడింగ్ లిస్నింగ్ చేశారు అనుకోండి, సో రోజు అయ్యే క్లాసెస్ తో ఈ బుక్స్ ని రెండింటిని కంపేర్ చేసుకుంటారు. సో యూ విల్ స్టార్ట్ లెర్నింగ్ మోర్ ఇన్ లెస్ టైమ్. అగైన్ ఐ విల్ సే అట్ ద ఎండ్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ యూ నీడ్ ప్రాక్టీస్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టాపిక్ తీసుకోండి. హ్యావ్, హ్యాస్, హ్యాడ్ తీసుకుంటున్నారు, లేదు అంటే ఇంకొక రోజు ఇంకొక టాపిక్ తీసుకోండి. డూ, డస్, డిడ్ ఎలా యూజ్ చేస్తారు. అలాంటి టాపిక్స్ తీసుకోవడం వల్ల వీ విల్ డూ ఇట్. సో ఇక్కడ చూడండి, డెజర్ట్ అని ఒకటి ఉంది. డిజర్ట్ అంటే మనం దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తాం? డెజర్ట్ అంటే ఏదైనా స్వీట్. సో రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ దాన్ని మీనింగ్ చెక్ చేసుకోండి. మీనింగ్ చెక్ చేసుకున్న తర్వాత అది వర్బ్ ఫామ్, నౌన్ ఫామ్. సో యూ హ్యావ్ టు నో విచ్ ఫామ్ ఇట్ ఇస్. మీనింగ్ తో పాటు ఈ ఫామ్ తెలియడం వల్ల వర్బ్ ని ఎలా యూజ్ చేయాలి, నౌన్ అయితే ఎలా యూజ్ చేయాలి. యూ కెన్ సీ దట్ షీ వాజ్ డిజర్టెడ్ బై హర్ హస్బెండ్ అంటే అబాండన్, వదిలేయడం. ద విలేజెస్ హ్యాడ్ బీన్ డిజర్టెడ్ అంటే వదిలేశారు. సో డిజర్టెడ్ అని వచ్చింది అంటే అది వర్బ్ అవుట్ అవుతుంది. అదే డిజర్ట్ వచ్చింది అనుకోండి, సోమాలియా ఇస్ మోస్ట్లీ డిజర్ట్, ద సహారా డిజర్ట్.
డిఫరెన్స్ ఇన్ మీనింగ్ తెలుస్తుంది మనకి. సో జనరల్ గా మనం చేసే కామన్ మిస్టేక్స్. ఓకే, మై సెల్ఫ్ కళ్యాణి. సో కరెక్ట్ ఏమై ఉంటుంది. చాలా మంది ఎవరైనా చెప్పినప్పుడు మై సెల్ఫ్ దిస్ ఈస్ కళ్యాణి అని చాలా స్టైల్ గా చెప్తారు. నాకే ఇంగ్లీష్ వచ్చు అన్నట్టు మై సెల్ఫ్ కళ్యాణి అలా చెప్తారు. దిస్ ఈస్ కళ్యాణి అని చెప్తారు. జనరల్ గా ఇన్కరెక్ట్ లో ఎలా చెప్తారు? ఐఎమ్ హ్యావింగ్ 4 brothers అంటారు. డస్ షీ హ్యాస్ అ కార్? ఎస్. సో యూ హ్యావ్ టు సే ఐ యామ్ కళ్యాణి ఆర్ మై నేమ్ ఇస్ కళ్యాణి. ఐ హ్యావ్ 4 brothers. డస్ షీ హ్యాస్ అ కార్? కరెక్టే కదా, ఆమె కార్ ఉందని అడుగుతున్నాం, బట్ గ్రామటికల్లీ ఇట్ ఈస్ రాంగ్. డస్ షీ హ్యావ్ అ కార్ ఇలా అడగాలి. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయి? వెన్ యూ డూ ప్రాక్టీస్. ఇక్కడ చూడండి, టుడే ఆఫీస్ ఈస్ దేర్. ఆఫీస్ అక్కడే ఉంటుంది. టుడే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, ఆఫీస్ ఎక్కడికి మారిపోదు, అక్కడే ఉంటుంది. బట్ మన అడే క్వశ్చన్ ఏంటి? ఈరోజు ఆఫీస్ ఉందా? తెలుగుని ట్రూ ట్రాన్స్లేట్ చేసాం. టుడే ఆఫీస్ ఈస్ దేర్, నో ఆఫీస్ ఈస్ నాట్ దేర్ అంటే ఆఫీస్ అక్కడ లేదు. ఓకే, సో అలా అడగకూడదు. ఈస్ టుడే ఆ వర్కింగ్ డే అని అడగాలి. నెక్స్ట్, ఆర్ వి వర్కింగ్ టుడే అని అడగాలి. ఎస్ వీ వర్ వర్కింగ్ టుడే, నో వీఆర్ నాట్ వర్కింగ్ టుడే అలా చెప్తారు. ఐ కేమ్ టు ఆఫీస్ బై వాక్ అని చెప్తారు జనరల్ గా. వాక్ అనేది అది ఒక వర్బ్ అక్కడ. సో ఐ కేమ్ టు ఆఫీస్ ఆన్ ఫుట్ అలా చెప్పాలి. వెడ్డింగ్ యానివర్సరీ, మ్యారేజ్ యానివర్సరీ చాలా డిఫరెన్స్ ఉంది దానికి. ఓకే, సో హౌ పరీక్ష విల్ హెల్ప్ యూ. Since the beginning we are talking about how Pariksha is helping us meelo enta change తీసుకురావాలో చెప్తుంది. So generally you will learn vocabulary through the apps or through the coaches in the classes. Start making sentences in English by yourself. మీకు ఆ భయం అనేది ఫస్ట్ పోతుంది. మీకు చాలా తెలుసు, అదే తెలుగులో మాట్లాడమంటే ఏదైనా టాపిక్ కోసం చాలా మాట్లాడగలుగుతారు, బట్ ఆ భయం పోదు. అదే ఇంగ్లీష్ లో అడిగేటప్పటికి మీకు తెలిసిన అన్ని టాపిక్స్ కూడా వెంటనే క్లోజ్ అయిపోతాయి. ఎందుకు? ఇంగ్లీష్ లో ఏ సెంటెన్స్ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఇది మాట్లాడితే తర్వాత ఏం రావాలి, ఆ కంటిన్యూటీ మీకు తెలియదు. సో ఆ ఫియర్ అనేది పోతుంది ఇంగ్లీష్ లో. ఫియర్ పోయింది అంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ థింగ్ ఏమవుతుంది? కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. I make friends. You can make friends, learn and have fun, become a better speaker. మాట్లాడడం అనేది పెరుగుతుంది. ఫస్ట్ డే నేను అడిగిన కోవిడ్ కోసం అసలు మీరు మాట్లాడలేకపోయారు, బట్ వెన్ యూ జాయిన్ ద క్లాస్, వెన్ యూ పార్టిసిపేట్ యాక్టివ్లీ విత్ అదర్ పార్టిసిపెంట్స్, సో ఎండ్ ఆఫ్ ద కోర్స్ యూ కెన్ కాన్ఫిడెంట్లీ స్పీక్ అబౌట్ కోవిడ్. నేను 5 sentences అడిగితే యూ కెన్ స్పీక్ అబౌట్ 10 or 15 sentences. కమ్యూనికేట్ కాన్ఫిడెంట్లీ ఇన్ ఇంటర్వ్యూస్ అండ్ గెట్ ద జాబ్. నేను చెప్పాను కదా, 15-16 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయితే కానీ మనకి అది తెలియదు ఎక్కడ మిస్టేక్స్ చేస్తాను. ఆ మిస్టేక్స్ అనేది కూడా మనం ఇక్కడ చేస్తే ఆ కమ్యూనిటీస్ లో మనకి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే యూ కెన్ గెట్ ద జాబ్. ఇది అసలు మ్యాటర్. ఏంటిది? ఫ్లూయెన్సీ. ఎవరు మాట్లాడండి, ఐ వాంట్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ, ఐ వాంట్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అంటారు. ఫస్ట్ థింగ్, నేను చాలా ఫాస్ట్ గా మాట్లాడాలండి, నాకు అసలు ఇది వచ్చేయాలండి, నాకు ఇంగ్లీష్. అసలు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, అసలు ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో వచ్చా? వచ్చిన వాళ్ళకి ఫ్లూయెన్సీ అడిగితే ఇట్ మేక్స్ సెన్స్. అసలు ఇంగ్లీష్ కంప్లీట్ గా ఏం మాట్లాడాలో తెలీదు, ఎలా సెంటెన్స్ ఫామ్ చేయాలో తెలీదు, అసలు ఆ సెంటెన్స్ ని ఏం వస్తుందో తెలీదు, ఏమీ తెలియకుండా జస్ట్ ఐ నీడ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అంటే ఎవరు అడగాలి తెలుసా? నీడ్ టు స్పీక్ ఫ్లూయెంట్లీ అని చెప్పి. ఆల్రెడీ వాళ్ళకి అన్నీ వచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నారు, బట్ వాళ్ళ కొంచెం తడబడుతున్నారు. అంటే 90-100% లోని వాళ్ళు 20-30% or 40% తడబడుతున్నారు, 60% దే డూయింగ్ ఇట్ గుడ్. దెన్ నీడ్ టు ఇంక్రీజ్ దేర్ ఫ్లూయెన్సీ. అసలు టోన్ ఆఫ్ మేనర్ ఏంటి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే ఎలాంటి మీనింగ్ వస్తుంది, సెంటెన్స్ ని ఎలా యూస్ చేయాలి. ఇందాక మనం ఇన్కల్కేట్ యూస్ చేసుకున్నాం. సో ఫ్లూయెన్సీ ఎక్కడ ఎలా వస్తుంది? ఇన్కల్కేట్ ని హ్యాబిట్ అని కూడా చెప్పొచ్చు సింపుల్ లాంగ్వేజ్ లో. ఫ్లూయెంట్ అయ్యేటప్పటికి ఏమవుతుంది అంటే ఫాస్ట్ గా మీరు వొకాబులరీస్, నెంబర్ ఆఫ్ వొకాబులరీస్ యూస్ చేస్తారు. సో దట్స్ ఫ్లూయెన్సీ. సో ఫర్ ఫ్లూయెన్సీ యూ నీడ్ డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ. డిసిప్లిన్ లేకపోతే యూ కెనాట్ లెర్న్ ద ఫ్లూయెన్సీ. దేనికైనా సరే, స్పీకింగ్ స్కిల్స్, లిస్నింగ్ స్కిల్స్, ఆడియో బుక్, దేనికైనా సరే వీ నీడ్ టు హ్యావ్ ద డిసిప్లిన్. ఫస్ట్ నేను ఇది చెయ్యాలి, ఈ రోజు నేను ఒక 2 hours ఇంగ్లీష్ నేర్చుకోవాలి, సో నేను చాలా స్పీడ్ గా మాట్లాడాలి. స్టార్ట్ డూయింగ్ మిర్రర్ యాక్టివిటీ. మిర్రర్ ముందు నించొని మాట్లాడడం నేర్చుకోండి. యూ కెన్ కన్సిస్టెన్సీ ఇస్ అగైన్, ఈ రోజు చేసాం, రేపు చేసాం, సర్లే ఈ వారం ప్రాక్టీస్ చేసాం కదా, నెక్స్ట్ వీక్ ఊరు వెళ్ళాలి, లైట్ తీసుకుందాం. నో,
wherever you are, what situation you are, consistent. Don't miss the consistency. I'm not asking you to do in emergency times, but consistency అనేది మిస్ అవ్వద్దు. ఆ డిఫరెన్స్ మీకే తెలియకుండా 1-2 months లో మీరే చూస్తారు. సపోజ్ యూఆర్ జాయినింగ్ అ కమ్యూనిటీ, వీ హ్యావ్ అ 2 months బిగినర్ కోర్స్. అది చేస్తున్నప్పుడు డైలీ 1-2 hours మనం ఇంగ్లీష్ మాట్లాడతాము. అట్ ద సేమ్ టైం మీరు కూడా మనం మాట్లాడిన దాన్ని ఒకసారి రివైండ్ చేసుకోండి నైట్ పడుకునేటప్పుడు. ఇట్ విల్ హెల్ప్ యూ హౌ యూ కెన్ బీ మోర్ ఫ్లూయెంట్. సో మేక్ మిస్టేక్స్. ఫ్లూయెన్సీ మాట్లాడేటప్పుడు తడబడతారు, దట్స్ ఓకే. ఇది ఐ మీన్ లైక్ ఎండింగ్ ఆఫ్ ద ఇది కాదు, లైఫ్ కాదు, ఏం కాదు. యూ కెన్ మేక్ మిస్టేక్స్ యాజ్ మచ్ యాజ్ యూ కెన్. ఫస్ట్ తప్పు చేస్తున్నామన్న భయం వల్లనే మొదలు పెట్టలేకపోతున్నారండి. సో తప్పు చేస్తున్నా ఇది పక్కన పెట్టేసి మేక్ యాజ్ మెనీ యాజ్ మిస్టేక్స్ యూ కెన్, దెన్ యూ విల్ గ్రో ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. లైక్ పిల్లలు పడిపోతూ ఉంటారు, చిన్నపిల్లలు అడుగులు వేస్తున్నప్పుడు వాళ్ళు పడిపోయారని అడ్డం మానేస్తారా? దాని వాళ్ళకి తెలియదు ఇది మిస్టేక్ అని, లెగుస్తారు, నడుస్తారు. సో లైక్ దట్ end of the 2 years they will start walking on by their own. The same thing, you have to make mistakes as much as you can. Jam just a minute తీసుకోండి. ఒక మినిట్ లో మీరు ఎంత మాట్లాడుతున్నారో వర్డ్ కౌంట్ చేసుకోండి. మీరు మాట్లాడేదాన్ని రికార్డ్ చేసుకోండి, మీరే వినండి. మీరు రికార్డ్ చేసుకొని మీరే వినడం వల్ల మీకు ఏమవుతుంది, ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, నేను ఈ వర్డ్ని ఇలా ప్రొనౌన్స్ చేశానా, ఈ ఫాస్ట్ లో ఇలా వెళ్తుందా. ఫ్లూయెన్సీ అంటే ఒకటి ఫాస్ట్ గా మాట్లాడడం కాదండి, స్లోగా మాట్లాడడం, అర్థమయ్యేలా మాట్లాడడం, బ్రేక్స్ లేకుండా మాట్లాడడం. ఫ్లూయెన్సీ అనేది ఒక డెఫినేషన్ డిఫైన్ చేసి ఉండదు, నేను ఇలాగే మాట్లాడాలి, ఇలా మాట్లాడితేనే దీన్ని ఫ్లూయెన్సీ అంటారు. నో, దట్స్ అ మిత్ అండి. అలా కాదు. ఫ్లూయెన్సీ అంటే మీరు ఎంత స్లోగా మాట్లాడగలుగుతారు, ఆ పేస్ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి, అట్ ద సేమ్ టైం మిస్టేక్స్ రాకూడదు. దట్స్ కాల్డ్ ఫ్లూయెన్సీ. రీడింగ్ హ్యాబిట్స్, మీ రీడింగ్ హ్యాబిట్స్ అనేది డెవలప్ చేసుకోండి. రోజుకి ఒక బుక్. మేడం నేను బుక్ అంతా చదవలేను అంటే, మీరు బుక్ అవగొట్టాలి అన్న పనితో మొదలు పెట్టద్దు, బుక్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఒక బుక్ తీసుకున్నారంటే అది ఫినిష్ 1 year పట్టినా పర్వాలేదు. ద థింగ్ ఈస్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద బుక్. సో యాజ్ మచ్ యాజ్ యూ కెన్ అండర్స్టాండ్, దట్ మచ్ యూ కెన్ స్పీక్ అవుట్. You will learn the vocabulary, you will learn the grammar part unknowingly, you will pronunciations, you will have the digital dictionary. So inculcate a reading habit. Book చదవకపోయినా అట్లీస్ట్ న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు టేక్ ఇట్ ఇన్ అన్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అండ్ స్టార్ట్ రీడింగ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఏదైతే న్యూస్ జరుగుతుందో ఇన్ అండ్ అరౌండ్, ఎలాగో we will watch Telugu news channels. Apart from that, ఇది కూడా. Okay, so audio visual is like YouTube. It can be movies like TED Talks, Josh Talks, Google Talks. It can be anything. So ఈ ఆడియో విజువల్ ఏమవుతుంది అంటే మీరు వింటారు, అట్ ద సేమ్ టైం వాళ్ళని చూస్తారు. You will know how they are doing their hand gestures, body language, intonations, where they are raising their voice, where they are reducing their voice. Fluency అంటే కూడా మనం ఇంటోనేషన్స్ మీద కూడా ఎక్కువ వర్క్ చేయాలండి. సపోజ్ లైక్ when I am talking to you, I'm talking in a slow manner. Suppose I'm in an angry mode, then my version will be completely different. సో సూదింగ్ ఎక్కడ మాట్లాడాలి, ఎక్కడ వాయిస్ రేస్ చేయాలి, దట్ ఈస్ కాల్డ్ ఇంటోనేషన్. సో ఇవి అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు హెల్ప్ అవుతుంది ఆడియో విజువల్ దాంట్లో. ఓవరాల్ గా చెప్పేది ఒకటే, యూ హ్యావ్ టు రిలాక్స్ ఫస్ట్. ఇవన్నీ 1 day 2 days జరిగేవి కాదు. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దట్. యూ నీడ్ అ కన్సిస్టెన్సీ. కోర్స్ లో జాయిన్ అయినా కూడా ఒకరోజు మాట్లాడి ఏమీ అవ్వలేదు, ఇలా అవ్వలేదు అనేకుండా, యూ హ్యావ్ టు మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఈ రోజు కాకపోయినా ఒక 10వ రోజుకు 15వ రోజుకు యూ విల్ స్టార్ట్ సీయింగ్ ద డిఫరెన్సెస్ ఇన్ యూ. ద ఫస్ట్ డే అస్సలు ఇంగ్లీష్ వర్డ్ రాదు, బట్ ద 10th day or the 15th day యూ కెన్ అట్లీస్ట్ హ్యావ్ ఫ్యూ vocabularies in your mind. వర్డ్స్ యూస్ చేసేటప్పుడు యూ కెన్ సీ ద చేంజ్. సో ఎండ్ ఆఫ్ 2 months of the course, definitely you will see the changing pattern in yourself. మీ కాన్ఫిడెన్స్ గెయిన్ అవుతుంది. The way the body language also improves. Suppose like కొంతమంది నించొని ఊరికే మాట్లాడతారు, కొంతమంది హ్యాండ్ గెస్చర్స్ ఇస్తారు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ పర్సన్ టు పర్సన్ అగైన్. ఓకే, సో రిలాక్స్ అవి స్లోగా నేర్చుకోవడం స్టార్ట్ చేయండి. నాకు రావట్లేదు, నేను ఇది వచ్చేయాలి, ఇది ఎలాగైనా అయిపోవాలి, 2 days లో నాకు వచ్చేయాలంటే నో, ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ ఇంగ్లీష్. యూ హ్యావ్ టు స్టార్ట్ వెరీ స్లోలీ. అస్సలు రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను, రాని వాళ్ళు నేర్చుకోవాలి అన్న ఒక డెడికేషన్ ఉంటే చాలు. Every end of the slide I'm telling you the same thing, practice. Without practice it's very difficult.
So I'm summing it everything together like vocabulary, pronunciation, grammar, and fluency. So all these four are required to enhance your speaking skills. Hence, all you need is a platform to practice, practice, practice. Practice kavali ante come join our community. Pariksha, attend the demo. After attending the demo, you will have some idea like how we work on. Ayaka manaki join ayaka, you will know the difference. You can see the difference. We have already existing cohorts. They are seeing the difference, and they have seen the difference who have finished the course, and they also enrolled for the other courses as well. So we are into social media like Instagram. You can download like telugu.pariksha. You can go to Instagram. Just write telugu.pariksha. You can find an app. You can just follow us. And we are doing reels which help you to speak in a better language, like better English, advanced English or better English. So we are into Facebook as well, Speak English with Pariksha. Next, we are into YouTube as well, Pariksha Telugu, Speak English with Pariksha. So before concluding, do you have any questions? Any questions are open up. Our team will be providing you the links for the Facebook, YouTube, and Play Store, Instagram as well. Instagram also. So we are into 4 things like app from the Play Store, Instagram, YouTube, and Facebook. Our team has sent you the links in the chat box. You can just click on them and just start following. No need to do registration or anything. Just you can subscribe to the channel so that you'll get daily updates, and download the app with the registered mobile number. Okay. So you have any questions regarding the speaking skills? I am happy to help you. Or you want to speak to our people, then our team will be providing the phone number. You can call them. The counselors will be calling you back. Okay. So no questions. Can I conclude? Yes. How to improve grammar? Any books? No, Shekhar garu. Books ante you can get internet and internet lo full meeru అవ్వచ్చు. ఇంటర్నెట్ లో మీకు ఏ టాపిక్ కావాలో దాని ద్వారా మీరు గ్రామర్ బుక్ చదవడం ఇట్స్ లైక్ వొకాబులరీ నేర్చుకోవడానికి డిక్షనరీ చదివినట్టు. మీరు ఒక టాపిక్ చూస్ చేసుకున్నారంటే ఆ టాపిక్ రిలేటెడ్ మీద నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజెస్ చేయాలి. దెన్ ఓన్లీ ఇట్ విల్ అండర్స్టాండ్స్ ఇన్ ద రియల్ లైఫ్. నేను ఆ గ్రామర్ డెఫినేషన్ చదువుతానంటే యూ విల్ నెవర్ గెట్ ఇన్ యువర్ లైఫ్. అది చదవండి, రూల్స్ తెలుసుకోండి, దెన్ యూ స్టార్ట్ యూజింగ్ బుక్స్, వర్క్ షీట్స్ యూస్ చేయండి. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది, మీరు వెళ్ళి ఒక గ్రామర్ బుక్ కొనాలని లేదు. ఇంటర్నెట్ లో మీరు ఒక టాపిక్ నేర్చుకోవాలనుకోండి, సపోజ్ లైక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, వీ హ్యావ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ నేర్చుకోవాలనుకుంటున్నారు, స్టార్ట్ విత్ ఓకే ఇంటర్మీడియట్ బుక్ అని ఉందండి గ్రామర్ కి, అదేమైనా ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ బాగా గ్రామర్ కావాలి అంటే యూ హ్యావ్ టు గో టు ద ఇంటర్మీడియట్ లెవెల్. Pariksha is providing an intermediate level. మ్యామ్ గ్రామర్ బాగా యూసేజ్ నేను నేర్చుకోవాలనుకుంటున్నాను, సో అందులోనే నాకు మాట్లాడే ఆపర్చునిటీ కూడా కావాలి అంటే ఈ 2 మాకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాయండి. బిగినర్ లెవెల్ అసలు మాట్లాడలేకపోతున్నాను, నాకు ఫౌండేషన్ కావాలి అంటే యూ కెన్ కమ్ విత్ ద బిగినర్ లెవెల్. వీ విల్ యాడ్ సమ్ ఎసెన్స్ లైక్ గ్రామర్ ని లిటిల్ యాడ్ చేస్తాము సో దట్ యూ కెన్ phrase the sentences. Okay, thank you so much for your wonderful time. See you guys in the next webinar.